హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చి కొంచెం స్పెషల్. ఏంటి స్పెషల్ అంటే మా యానివర్సరీ. అలా మార్నింగే లేచి ఫస్ట్ బాత్ చేసేసి రెడీ అయిపోయి చిన్నగా పూజ చేసుకున్నాము. ఏదైనా అకేషన్ అంటే ఫస్ట్ పూజ చేయడం అలవాటైపోయింది. సో అలా ఫస్ట్ పూజ చేసుకున్నాము. మా చిన్న పూజ మందిరం చాలా సింపుల్గా ఉంటుంది. సో అలా చేసేసుకున్న తర్వాత యాక్చువల్లీ బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేదు. ఎందుకు అంటే మాకు రెయిన్ వార్నింగ్ అలర్ట్ ఇచ్చారు. సో బయటికి వెళ్ళి స్ట్రక్ అవ్వడం ఎందుకని చెప్పి ఇంట్లోనే ఉన్నాము. ఎలాగో ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసాము, లంచ్కి ఇన్వైట్ చేసాము. సో వాళ్ళు వస్తారని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏ పండగైనా పబ్బమైనా పార్టీ అయినా ఏదైనా మనకి కామన్ థింగ్ ఏంటంటే చికెన్ కదా. సో నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అండ్ బగారా రైస్. బగారా రైస్ అని మామూలుగా తెలంగాణలో అంటారు, కానీ మేము దీన్ని తిరువాతన్నం అంటున్నాము. రాయలసీమలో తిరువాతన్నం చాలా అంటే చాలా ఫేమస్, చాలా ఈజీగా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్. అబ్బా, ఈ ఆనియన్స్ కట్ చేయడం ఏమో కానీ నాకైతే అబ్బా, మా హస్బెండ్ ఉంటే ఫాస్ట్గా కట్ చేపిస్తారు. ఆయన ఏదో చిన్న పని నుండి బయటికి వెళ్ళారు. కట్ చేస్తుంటే నీళ్ళు వస్తున్నాయి. అమ్మో, నిజంగా ఆనియన్స్ చాలా బాగా ఏడిపించేస్తాయి కదా అందరినీ. సో ఫైనల్గా స్టార్ట్ చేశాను కుకింగ్. అయితే ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 12 అయింది. వాళ్ళు వచ్చేసరికి ఒక 2 అవుతుంది. సో తొందరగా ఫినిష్ చేయాలి. ఇది ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. బగారా రైస్ లాగే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఏంటి అంటే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ అండ్ కొబ్బరి, కొంచెం బిర్యానీ మసాలాలు వేసి అన్నీ గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను త్వరగా చేస్తున్నాను కాబట్టి కొంచెం కంప్లీట్ ప్రాసెస్ చూపించట్లేదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను. ఇంకా రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అలా చేసేసిన తర్వాత అదంతా మగ్గనిచ్చిన తర్వాత కావాల్సిన వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. సో తర్వాత నానబెట్టిన రైస్ని అందులోకి వేయాలి. అప్పుడు మనము ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది. బగారా రైస్ రెడీ అయిపోతుంది. తిరువాతన్నం. ఎందుకు ఈ మధ్య బగారా అని వింటూ బగారానే అనిపిస్తుంది రైస్ అంటుంటే. సో ఫైనల్గా తిరువాతన్నం అయితే అయిపోతుంది. ఒకవైపు చికెన్ కర్రీకి పెట్టాను. చికెన్ కర్రీ చేయడం చూపించట్లేదు, జస్ట్ ర్యాండమ్గా క్లిప్స్ తీసాను, అవి యాడ్ చేశాను అంతే. ఎందుకు అంటే టైం రష్ అయిపోతుంది, మొత్తం చేయాలి కదా, వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి చేస్తున్నాను. చికెన్ కర్రీ చేయడం కూడా చాలా ఈజీనే. అండ్ మా ఆయన నాకు రాగి సంగటి అడిగారు, సో రాగి సంగటి చేశాను. అండ్ ఒకవైపు ఇక్కడ చికెన్ తందూరి చేసాం. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చాయి. అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ అయితే రానే వచ్చారు. అందరూ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. వచ్చేసి ఫ్రెండ్సే ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఇలా దూరంగా వచ్చిన తర్వాత ఫ్యామిలీని అండ్ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ మిస్ అవుతూ ఉంటాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైన వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ బికమ్ ఏ ఫ్యామిలీ. వీళ్ళందరూ కలిసి మా డేని చాలా మెమొరబుల్గా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Nice cake, friends. Ice cream ఇప్పుడు చెప్పు. Nice cake. Friends. Friends అంటున్నా. French fries. Hi friends. Hi friends. అట్లా కాదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కేక్ నచ్చితే కింద కమెంట్ చేయండి. ఎవరిది స్వీట్ వాయిస్ అంటారు. అందరు ఫ్యామిలీ డాన్స్ చేయాలంటే
ఈవెంట్ ఏదైనా సరే ఫొటోస్ మాత్రం ఇంపార్టెంట్ కదా, ఫొటోస్ ఆర్ మెమరబుల్. సో అలా ఫోటో సెషన్ జరిగిందనమాట. ఎవ్రీ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. నేను మా ఆయన ఫొటోస్ తీసుకుంటే పక్కనే మా అబ్బాయి చైర్ ఎక్కి నిలబడ్డాడు. ఎంత స్టైల్గా నిలబడ్డాడో చూడండి. హీఈస్ వెరీ క్యూట్ రైట్. సో తర్వాత వాడికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తన ఫొటోస్ అంటే చాలా ఇష్టం, చాలా క్రేజీగా కూడా ఎక్స్ప్రెషన్స్ అండ్ పోజెస్ పెడతాడు. అలా కొంచెం సేపు ఫొటోస్ తీసుకొని అలా మా డే ఎండ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.